సో ఇప్పుడైతే మనం ఓవరాల్గా సిలబస్ ఏముంది, అందులో మనకి క్వశ్చన్స్ ఏమున్నాయి, టోటల్గా ఓవరాల్గా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి మనం అయితే చూసేద్దాం, రైట్. సో మెకానిక్స్ అండ్ వేవ్స్ అండ్ ఆక్సిలేషన్స్ అనేది మనకైతే ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1లో ఫిజిక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పేపర్ ఉంటుంది. సో నేనేం చేశానంటే మీకు ప్రీవియస్గా నేను కింద వీడియోస్లో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్లో అయితే మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను అనమాట. సో ఒకసారి అయితే చూసేద్దాం స్టడీ మెటీరియల్ మనకి ఏమైతే ఉందో. యూనిట్ 1 అంటే ఏం చెప్పాం మనం, మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ కదా. అందులో ఉండే టాపిక్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. క్లియర్గా మనం సిలబస్ కూడా తెలుసుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. మన ఈ వీడియోలో అయితే లాంగ్ ఆన్సర్స్ అన్ని యూనిట్ 1కి సంబంధించి ఒక టాప్ మోస్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాము. ఒకసారి యూనిట్ 1 ఇదైతే మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ అనేది అయితే మనకి యూనిట్ నెంబర్ 2, అండ్ యూనిట్ నెంబర్ 3 వచ్చి రిలేటివిస్టిక్ మెకానిక్స్ అయితే, యూనిట్ నెంబర్ 4 అయితే అన్డాంప్డ్, డాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆక్సిలేషన్స్, ఎందుకంటే మన మెయిన్ యూనిట్ అదే కదా ఆక్సిలేషన్స్ అనేది. అందులోనే మళ్ళీ కపుల్డ్ ఆక్సిలేషన్స్ కూడా ఉంది, రైట్. యూనిట్ 5కి వచ్చేస్తే వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్, సౌండ్కి సంబంధించి సోనార్, దీనికి సంబంధించి మనకైతే యూనిట్ నెంబర్ 5 అయితే ఉందన్నమాట. ఇది కంప్లీట్ సిలబస్ ఫిజిక్స్ వాళ్ళందరికీ కూడా, ఓకేనా, రైట్. ఇప్పుడైతే మనం యూనిట్ 1 ఏం చెప్పుకున్నాం, మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీస్. మీకు ముందుగా చెప్పినట్టుగానే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఏం చేస్తున్నానంటే యూనిట్ 1లో టాప్ మోస్ట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ అంటే 10 మార్క్స్తో పాటుగా ఇదే క్వశ్చన్ మీకు 5 మార్క్స్లో అడిగితే షార్ట్ ఫామ్లో రాయండి. చిన్న చిన్న అంటే కట్ చేసుకుంటా మీరు మెయిన్ సైడ్ హెడ్డింగ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ మోషన్ ఆఫ్ ఎ రాకెట్ ఉంది, ఓన్లీ అది ఒకటి అడిగాడు అనుకోండి, ఈ పేజ్ ఒకటి రాస్తే సరిపోతుంది, డయాగ్రామ్ వేస్తారు, రఫ్ డయాగ్రామ్ అంతే, ఓకేనా. క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం. డిస్కస్ ద మోషన్ ఆఫ్ ఎ రాకెట్, derive an expression for the velocity of a rocket at any instant of time moving under gravitational field. నార్మల్గా మనకి ఏం అడిగాడు, చాలా క్లియర్గా ఉంది క్వశ్చన్ అయితే. డిస్కస్ ద మోషన్ ఆఫ్ ఎ రాకెట్, సో రాకెట్ ఏంటి, వేరియబుల్ మాస్ మీద మనకి రాకెట్ అనేది వర్క్ అవుతుంది. అలాగే డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వెలాసిటీ, డెరివేషన్ అడిగాడు కదా, అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, మోషన్ ఆఫ్ ఎ రాకెట్ కోసం రాస్తాం, న్యూటన్స్ థర్డ్ లా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, మోషన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై. అలాగే డయాగ్రామ్ వేస్తాం. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు, డెరివేషన్ అడిగాడు కదా, డెరివేషన్ అడిగినప్పుడు ఎప్పుడైనా అడిగాడంటే మనకు ఖచ్చితంగా ఫిజిక్స్లోని కొద్ది లెందీగా ఉంటాయి, మీరు యూనిట్లో కూడా అబ్జర్వ్ చేస్తే కొద్ది లెందీగా ఉంటాయి. అయితే మీరేం చేస్తారంటే ఏవైతే లాంగ్గా ఉన్నాయో ఆన్సర్లు 4 పేజీలు 5 పేజీలు ఉన్నాయో కట్ చేసుకోండి, మీకు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పారా ఇచ్చాను, ద రాకెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్, ఒక పాయింట్ కదా, ఒక పాయింట్లో రాసుకోండి, మీరు ఒక పాయింట్లో మీ నోట్స్లో రాసుకోండి, లేదా ఇలానే చదివేసేయండి పాయింట్ వైజ్. అలాగే ఇట్స్ మోషన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ముందే చెప్పాను మీకు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ప్రతి యాక్షన్కి లైక్ రియాక్షన్ ఉంటుందని చెప్తాం కదా, అలాగే మొమెంటమ్ ప్రిన్సిపల్ మీద డిపెండెంట్, ఇది సెకండ్ పాయింట్. అలాగే ద రాకెట్ కన్సిస్ట్ ఆఫ్ కంబషన్ ఛాంబర్ ఇన్ విచ్ లిక్విడ్ ఉంటుంది, అలాగే సాలిడ్ ఫ్యూయల్ ఈజ్ బర్న్డ్, సో ఇది ఒక పాయింట్ మనకి. సో ఈ విధంగా ద హీట్ ఆఫ్ కంబషన్ రైజెస్ ద ప్రెజర్ వెరీ హై ఇన్సైడ్ ద ఛాంబర్ ఇది చాన్ ఎన్ పడింది, ఎం అది, సో అలాగే చూసుకోండి. సో ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ వైజ్ మీరు డివైడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. వెంటనే మోషన్ ఆఫ్ రాకెట్ అండర్ కాన్స్టెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అన్నాం కదా, దానికి సంబంధించి డెరివేషన్ అడిగాడు కదా, మనం డెరివేషన్ అంతా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి మ్యాథ్స్లో డెరివేటివ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. మీరు క్లియర్ కట్గా నీట్గా అయితే నోట్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా మీరు ఇలా అయినా చదివేసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నీట్గా చదివేసుకోండి. ఆ క్వశ్చన్ అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ వరకు క్వశ్చన్ అయితే ఇవ్వండి, ఇది లాస్ట్ అన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి రాకెట్ కోసం. సెకండ్ వన్ వచ్చేసి రూదర్ఫర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ కోసం, అలాగే రూదర్ఫర్డ్ స్కాటరింగ్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆ రెండింటి కోసం మనం చెప్పాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నెంబర్ అబ్జర్వ్ చేస్తే 5 ఉంది, స్టడీ మెటీరియల్లో 5 ఇది, బట్ ఈ మధ్యలోని 2, 3, 4 నేను స్కిప్ చేశాను, బికాస్ ఈ 1, 5, 7 ఇలా 6, 12 అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను అవి మాత్రం బాగా ఇంపార్టెంట్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకు ఫస్ట్ యూనిట్లో ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పటికిప్పుడు మనం 15 క్వశ్చన్లు, ఒక యూనిట్ నుంచి 15 అంటే 5 యూనిట్స్ అంటే 75 క్వశ్చన్స్ చదవగలమా మనం?
అంత టైం ఉందా మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా. అందుకని నేను ఏం చేశానంటే మీకు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ని చూస్తూ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు నేను అవి ఇక్కడ ఎస్పెషల్గా ఇచ్చానన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ ఇస్తే మనకి ఇన్ కేస్ పబ్లిక్ ఎగ్జామ్లో అప్టైన్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అండ్ రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఫార్ములా అని ఇస్తే మీరైతే ఫస్ట్ రూదర్ఫోర్డ్ ఈ డయాగ్రామ్ అయితే వేయాలి ఫస్ట్. సో ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లెట్ us కన్సిడర్ నారో బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇన్సిడెంట్ నార్మల్లీ. ఇన్సిడెంట్ అంటే ఏదైతే ఇక్కడ పర్టికులర్ టార్గెట్ ఏదైతే ఉందో దానికి ఇన్సిడెంట్ ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసినట్టుగా. సో ఈ క్వశ్చన్ అయితే మీరు నీట్గా రాయాల్సిన అవసరం ఉంది. కొద్దిగా లెందీగా ఉంటుంది ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి పాయింట్ వైజ్ ఇచ్చాడు డైరెక్ట్గా. ఇక్కడ వీ కెన్ అండర్స్టాండ్ ఎనీ ఆల్ఫా పార్టికల్ అని ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్, పాయింట్ వైజ్ ఇచ్చాడు. చాలా క్లియర్ కట్గా ఉంది ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా, ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మీరు నోట్ చేసుకోవడానికి సరిపోద్ది అనమాట. లేదంటే వీడియో కూడా లెందీ అయిపోద్ది, అందుకని నేను డైరెక్ట్గా స్క్రోల్ చేస్తూ ఉంటున్నాను. ఓకేనా, సో ఈ విధంగా మనం డెరివేషన్ లాస్ట్లో ఇంకో బిట్ కూడా అడిగాడు కదా, రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఫార్ములా కూడా అడిగాడు. సో ఈ స్కాటరింగ్ ఫార్ములా కూడా మనం రాయవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా, సో దిస్ విల్ బి ద ఫైనల్ పేజ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో రూదర్ఫోర్డ్స్ ఈ స్కాటరింగ్ దానికి సంబంధించి ఫార్ములా బట్టి మనం ఈ కండిషన్స్ కూడా రాయగలుగుతాం అనమాట ఈ ఫార్ములా బట్టి. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. అండ్ థర్డ్ వన్కి వచ్చేస్తే డిరైవ్ యూలర్ ఈక్వేషన్ ఆఫ్ రొటేషనల్ మోషన్ ఫర్ ఎ రిజిడ్ బాడీ ఫిక్స్డ్ ఎట్ 1 పాయింట్. ఇది కూడా ఫస్ట్ యూనిట్ క్వశ్చనే. సో యూలర్స్ ఈక్వేషన్, సో ఇదైతే రూదర్ఫోర్డ్ ఎలా నేర్చుకున్నామో ఇప్పుడైతే యూలర్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ రాయవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇది ఐ థింక్ ఇది ఇంపార్టెంట్ అండ్ చిన్న క్వశ్చన్ కూడా, కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మీరు పూర్తిగా నేర్చుకోండి. పూర్తిగా నేర్చుకుంటే మీకు అక్కడ ఇంకా కట్ చేయకుండా సరిపోతుంది. ఇప్పుడు ముందు క్వశ్చన్ 3 పేజెస్ ఉంది, అలాంటిది మాత్రం జస్ట్ ఓ లిటిల్ బిట్ కట్ చేసుకుంటా రాయండి మీరు. ఓకేనా, సో ఇది ఒక కంప్లీట్ పేజ్ వస్తుంది మనకి ఈ థర్డ్ క్వశ్చన్ అయితే. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఏదో మీకు ఏ కన్వీనియంట్ వేలో ఉంటే ఆ కన్వీనియంట్ వేలో మీరు చదవచ్చు. ఇక్కడతో క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిందనమాట. క్వశ్చన్ నెంబర్ 3 ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1 అన్నమాట. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేస్తే మీకు వాట్ ఈజ్ ఎ సిమెట్రిక్ టాప్. మీకు అక్కడ ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే క్వశ్చన్ని టీఓపి టాప్ బదులుగా టీఆర్పి అని ఇచ్చేసాను. ఒకసారి రెక్టిఫై చేసుకోండి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా అలాగా. అలాగే అరైవ్ అట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్ ఆఫ్ ఏ సిమెట్రిక్ టాప్ అన్నమాట. సో అరైవ్ అట్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే డెరివేషన్ చేయమని చెప్పేసి అన్నాడు. సిమెట్రిక్ టాప్ అన్న సిమెట్రిక్ టాప్ అన్న ఒకటే. సో దానికి మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని రావాలి. ఇది కూడా లిటిల్ బిట్ లెందీ క్వశ్చన్ అన్నమాట, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇగోండి డెరివేషన్ డయాగ్రామ్ వేసుకొని దాని నుంచి డెరివేషన్ అనేది మనం ఇది ఇలా ఉండేటప్పుడు పాయింట్ వైజ్ రాసుకోండి. ఓకేనా, ప్రెసిషనల్ మోషన్ అంటే ఏంటి మొత్తం అంతా కూడా, సో ఇదంతా కూడా ఇచ్చాడు. ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా ఇచ్చాడు. డెరివేషన్ క్లియర్గా రాసుకొని చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే దానికి ఎక్స్ప్రెషన్ యాంగులర్ వెలాసిటీ కూడా అడిగాడు కదా ఇంకో బిట్ అందులోనే, సో దానికి కూడా ఆన్సర్ అన్నమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో derive an expression for angular momentum and inertia tension and rotational kinetic energy. ఇదేంటి అంటే 5 మార్క్స్లో కూడా మీకు ఓన్లీ ఒక్కొక్క బిట్ అడుగుతూ ఉన్నాడు అనమాట. డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇనర్షియా టెన్షన్ అంటారు, లేదంటే ఓన్లీ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు, లేదా డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాంగులర్ మూమెంటం అని అడుగుతున్నారు. కాబట్టి 3 నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాంగులర్ మూమెంటం ఇనర్షియా టెన్షనర్ ఈ రెండింటికి సంబంధించి డెరివేషన్ కాబట్టి మనకి వెక్టార్స్లో ఎలా అయితే చెప్తాడో సో ఆ విధంగా మనం ఈ డెరివేషన్ అంతా కూడా నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా లెందీ క్వశ్చన్ కూడా, అంటే 3 క్వశ్చన్లు కలిపి ఉన్నాయి కదా. పబ్లిక్ ఎగ్జామ్లో అయితే 1 or 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతూ ఉంటాడు. ఓకేనా, మీరు క్లియర్ కట్గా ఇది నీట్గా రాసుకోండి. ఓకేనా, నేనైతే స్క్రోల్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేదా మీ కన్వీనియంట్ లేదా చూసి నోట్స్ రాసుకుంటారో అనేది ఒకసారి అయితే మీరు చూడండి. ఇట్ విల్ బి లైక్ సమ్ వాట్ లెందీగా ఉంటుందన్నమాట. ఇది అది అక్కడికి ఒక బిట్ అయింది, ఒకవేళ అది అడిగితే అక్కడితో ఆపేయచ్చు మనం. ఓకేనా, ఇక్కడ ఆపేయచ్చు. అంటే ఇనర్షియా టెన్షనర్ వరకు అడిగితే అది కూడా అడిగితే ఏంటి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా అడిగితే మరి ఇది కూడా రాయాలి. అందుకని మీకు ఇట్ విల్ బి లైక్ సమ్ వాట్ లెందీగా ఉంటుందన్నమాట. ఓకేనా, దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్స్. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ అని ఉంది. యూనిట్ నెంబర్ 2 ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట ఇదైతే. సో ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకి ఆల్రెడీ యూనిట్ 1గా మనం లైక్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను.
యూనిట్ 1 అయితే మీరు చూసేసేయండి. ఇప్పుడైతే మనం యూనిట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్, ఇది యూనిట్ నేమ్ అయితే, ఓకేనా. మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ అనేది మనకైతే యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2కి సంబంధించి వీ హ్యావ్ 3 లాంగ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 క్వశ్చన్లు కూడా మనం బాగా నేర్చుకుంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈజీగా కవర్ అయిపోతుంది. అలాగే 5 మార్క్స్కి సంబంధించి మేమైతే వేరే వీడియోలో చేస్తాము. ఆల్రెడీ 5 మార్క్స్ కొన్ని చేసాం, మీరైతే డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అలాగే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే, వీడియోలో ఎలా చూడాలి ఛానల్లో వీడియోస్ అని అడుగుతున్నారు. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఛానల్ నేమ్ ఏదైతే ఉందో షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అనేసి, ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయండి. మనం మళ్ళీ ఒక లోగో వస్తుంది, మన ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తే హోమ్, వీడియోస్, కమ్యూనిటీ ఇలా డిఫరెంట్ లైన్గా కనిపిస్తూ ఉంటాయి. అందులోని వీడియోస్లోకి వెళ్ళండి. వెళ్తే మనం చేసే అన్ని లైక్ వీడియోస్ కూడా మీరైతే చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు అన్నమాట, ఓకేనా. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, రైట్. సో మరేంది కాలేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ మనం కెప్లర్స్ లాస్ కోసం అడుగుతూ ఉంటాడు. అఫ్కోర్స్ సెకండ్ యూనిట్ అంతా కూడా కెప్లర్స్ లాస్ మీద, న్యూటన్స్ లాస్ మీద ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్ కెప్లర్స్ లాస్ అండ్ హెన్స్ డెడ్యూస్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో కెప్లర్స్ లాస్ ఎన్ని ఉన్నాయో ఆ లాస్ అన్ని ముందు మనకి టోటల్గా కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఉంది, ఏరియాస్ ఉంది, పీరియడ్స్ ఉంది. ఆ 3 నేర్చుకోవాలి. అలాగే ఆ లాస్ని మనం డెడ్యూస్ చేయాలి. అందుకనే ద క్వశ్చన్ విల్ లుక్స్ లైక్ వెరీ లెందీ అన్నమాట. బట్ చాలా ఈజియర్ వేలో మీకు ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఏంటి? ఆల్ ఆర్బిట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద సన్ ఎట్ వన్ ఫోకస్ అన్నమాట. ఇది లా ఆఫ్ ఆర్బిట్స్. లా ఆఫ్ ఏరియాస్ అంటే ఏమవుతుంది? ఈక్వల్ టైం ఉంటుంది మనకంటే. ద లైన్ జాయినింగ్ ఆఫ్ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ అవుట్ ద ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. లేదంటే ఇది కూడా చెప్పొచ్చు మనం, ఓకేనా. లా ఆఫ్ పీరియడ్స్ అయితే ఈ విధంగా 3 లాస్. అలాగే డిడక్షన్ అంటే డెడ్యూస్ అన్నాం కదా కెప్లర్స్లో. ఫస్ట్ లా ఏంటి మనకి? లా ఆఫ్ ఆర్బిట్స్. దాన్ని డెడ్యూస్ చేయాలి, ఓకే. ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఎఫ్ ఫార్ములా మనకు తెలుసు. అండ్ ఈ డెరివేషన్ అంతా కూడా చాలా క్లియర్ కట్గా ఉంది కాబట్టి మీరు జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు చదువుతూ ఉంటే కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది డెరివేషన్ అంతా కూడాను. చాలా ఇది అక్కడ నుంచి మనకి ఫస్ట్ లా డెరివేషన్ వచ్చేసి ఈ పేజ్ వరకు ఉంటుంది. కొద్ది లెందీ ఉంటుంది కాకపోతే ఇది ఈ మొత్తం అంతా కూడాను. సో ఇలా మనకి ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా వాల్యూస్ బట్టి ఉంటుంది, ఓకేనా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే 2 లెందీ ఉంటుంది. మనం నేర్చుకునే డెరివేషన్ అంతా కూడా ఇక్కడ వరకు. సో కెప్లర్స్ థర్డ్ లా అయితే ఇది, ఓకే. ఇవ్వండి సి థర్డ్ లా, ఇదంతా కూడా సెకండ్ లా, ఓకే. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ లా, ఇక్కడ వరకు ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో ఇది మనకి ఓవరాల్గా అయితే టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కొద్దిగా లెందీ ఉంది. లైక్ సెకండ్ క్వశ్చన్ పర్వాలేదు మళ్ళీ. అండ్ స్టేట్ కెప్లర్స్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఏదైతే మనం పైన సేమ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఆర్బిట్ మోషన్ ఆఫ్ శాటిలైట్స్ బేస్డ్ ఆన్ ద కెప్లర్స్. ఇది కొత్తగా అయింది. ముందు లాస్ అక్కడ పైన రాసాను కదా ఆల్రెడీ, అవే మళ్ళీ ఇక్కడ రాశాడు. ఈ సెకండ్ క్వశ్చన్ ఏమైంది? ఆర్బిటల్ మోషన్ అడిగాడు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం, చూడండి అది అన్నమాట, ఓకే. డెరివేషన్ మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు నీట్గా ఉంది కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఏదో నోట్స్లో అయితే రాసుకోండి, మీకు చాలా ఈజీగా అయితే అనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. ఇది ఎస్కేప్ వెలాసిటీ అవసరం ఉంటుంది. సో క్లియర్గా నీట్గా నోట్ చేసుకోండి. ఇంకోటి కూడా చెప్పాను నేను, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కూడా ఉంటుంది. ఇది మొత్తం ఉన్నవే 3 క్వశ్చన్లు అయితే బేస్డ్ ఆన్ ద థర్డ్ లా దాన్ని మనం డెరైవ్ చేయాలి, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ని. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా మీకైతే డయాగ్రామ్స్, ఫిజిక్స్లో ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా మనం క్లియర్గా వేసుకుంటే మనకి చాలా చిన్న క్వశ్చన్, ఇది చాలా చిన్న క్వశ్చన్. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చిన్నది. థర్డ్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది. నేను టాప్ మోస్ట్ క్వశ్చన్స్ తీసాను కాబట్టి మీకు నెంబర్స్ కొద్దిగా వేరువేరుగా ఉంటాయి, బట్ ఓవరాల్గా ఉండేవి 3 క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్లో మనకైతే యూజువల్గా న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ 3 లాస్ ఉంటాయి. అలాగే సెకండ్ వన్ అయితే శాటిలైట్స్కి సంబంధించి, అండ్ థర్డ్ వన్ అయితే న్యూటన్స్ లాస్కి సంబంధించి, అండ్ దాని థర్డ్ లాని డెరైవ్ చేయడం. సో ఈ విధంగా ఫిజిక్స్ ఫస్ట్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ యూనిట్ 3 రిలేటివిస్టిక్ మెకానిక్స్ అనే యూనిట్ కోసం అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఇదైతే ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సెమిస్టర్ ప్యాటర్న్లో వాళ్ళకి ఇది మనకి థర్డ్ యూనిట్లో ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీలో యూనిట్ నెంబర్ మారొచ్చు మేబీ. సో మీరైతే రిలేటివిస్టిక్ మెకానిక్స్ ఏదైతే ఉందో లాంగ్ ఆన్సర్స్, ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్స్ ఈ వీడియోలో అయితే చేస్తున్నాం మనం.
షార్ట్ ఆన్సర్స్కి అయితే వేరే వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అన్నీ కూడాను. సో అలాగే ఈ అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటి అని అంటే వీడియోస్ ఎలా చూడాలి అని అడుగుతున్నారు చాలామంది కాల్స్ చేసి కూడా. మీరు సింపుల్గా ఏంటంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో ఛానల్ నేమ్, దాని మీద క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్తే అంటే మీకు హోమ్ వీడియోస్ కమ్యూనిటీలా కనిపిస్తూ ఉంటాయి. వీడియోస్లోకి వెళ్ళండి. హోమ్లో అయితే మీకు రీసెంట్గా చేసిన 10 to 12 వీడియోసే కనిపిస్తాయి ఇప్పుడు కూడా. సో అదే మీరు వీడియోస్లోకి వెళ్తే టోటల్గా ఉండే 70 వీడియోస్ వరకు మీరు అన్నీ చూడగలుగుతారనమాట. ఓకేనా రైట్. అలాగే కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. రైట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే యూనిట్ 3 రిలేటివిస్టిక్ మెకానిక్స్ అయితే ఇందులో అయితే మనకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. స్టేట్ ద బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, describe the Michelson-Morley experiment and explain the physical significance of the negative result. ఓవరాల్గా 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఇప్పుడు కూడా మనం డయాగ్రామ్స్ అనేవి చాలా చదివాం. ఫస్ట్ వన్ పోస్టులేట్స్ ఏమేమి ఉన్నాయి, పాయింట్ వైజ్ మనం క్లియర్గా రాసుకుందాం చూడండి. అలాగే మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్ కూడా అడిగారు కాబట్టి సో ఆ ఎక్స్పెరిమెంట్ కూడా మనం చేయాలి. అండ్ డెరివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా క్లియర్ కట్గా ఉంది ఇక్కడ చూడండి, ఇది స్టేట్మెంట్, సో దానికి సంబంధించిన థియరీ కూడా ఇచ్చాము. సో స్టెప్ టు స్టెప్ మీరు చదువుతూ ఉంటే కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటారనమాట. సో అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా. సో ఇది సో నోట్ పాయింట్ అవసరం లేదు, రాసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇది అండ్ సిగ్నిఫికెన్స్ కూడా అడిగాడు కదా. సో చాలా చిన్న క్వశ్చన్ అన్నమాట. సో 10 మార్క్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయితే మాత్రం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏవైతే అడిగాడో మీకు అవి మాత్రమే మేము ఇక్కడ ఇస్తున్నాం. అన్నీ నేర్చేసుకొని యూజ్లెస్, మనకు అవసరం ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ మార్క్స్ మనం రావడానికి ట్రై చేయాలి, ఎప్పుడు కూడా ఫుల్ స్కోర్ రావడానికి, అవుట్ ఆఫ్ రావడానికి ట్రై చేయాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇందులో కూడా సెకండ్ క్వశ్చన్, రిడ్యూస్ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్, లేదా దాన్నే స్టేట్మెంట్ డైరెక్ట్గా డిరైవ్ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ షో దట్ దే రెడ్యూస్ ద గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ వెన్ ఇప్పుడు u less than c, where c is the velocity of light, మనకు తెలిసిందే అది. సో లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ని డయాగ్రామ్ వేసి దాన్ని మళ్ళీ డెరివేషన్ అయితే చేయాలి మనం ఖచ్చితంగా. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, అంటే స్పీడ్ అన్న కూడా డిస్టెన్స్ బై టైం కదా, అలా. సో ఈజీగా మనం ఈ డెరివేషన్ కూడా మీరు క్లియర్ నీట్గా చూసుకోండి. ఓకేనా, మీకు డౌట్ ఉంటే నాకు అడిగితే నేను మళ్ళీ చెప్పగలుగుతాను. ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో మీరైతే క్లియర్గా చూడవచ్చు. ఈ డెరివేషన్ కూడా రాస్తే విల్ బి లైక్ సెకండ్ క్వశ్చన్ అయితే చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈ యూనిట్లో అయితే మీకు రైట్ షార్ట్ నోట్స్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్, వెలాసిటీ ఆఫ్ ద ఫోటాన్ అండ్ మాస్ ఆఫ్ ద ఫోటాన్. సో ఫోటాన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీకు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అని చెప్పేసి. కానీ మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ అంటే దానికి ఫోటాన్కి సంబంధించి ఈక్వేషన్ అండ్ డెఫినేషన్ రాయాలి. వెలాసిటీ ఆఫ్ ఫోటాన్, సో యాజ్ వి నో p ఈజ్ ఈక్వల్స్ టు mv ఈజ్ ఈక్వల్స్ టు mc². సో ఆ m వాల్యూ తీసుకొచ్చి అక్కడ అప్లై చేసుకుంటా e/c² ఇంటూ v అది ఈక్వల్ చేసుకుంటాం, v ఈజ్ ఈక్వల్స్ టు c. అండ్ లాస్ట్ వన్ చాలా చిన్న క్వశ్చన్ కదా, మాస్ ఆఫ్ ఫోటాన్, p ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ mc, m వాల్యూ p/c, ఇది p వాల్యూ, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే ఈ విల్ గెట్ ఫైనల్ ఈక్వేషన్ అనమాట. సో అంటే చాలా ఈజీగా 3 క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకుంటే, అంటే ఇక్కడ చూడండి మీకు నెంబర్ కూడా నేను ఏమి ఇచ్చాను, సిక్స్త్ క్వశ్చన్ ఇచ్చాను, అంటే మధ్యలో ఉన్న 4, 5 అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అవి నేను ఇవ్వలేదు అన్నమాట. ఓకేనా, ఏవైతే మీకు నేను ఈ డాక్యుమెంట్లో ఉన్నాయో ఇవి మనకి బాగా ఇంపార్టెంట్, మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్లు నేర్చుకుంటే మనమైతే యూనిట్ 2 అనేది చాలా క్లియర్గా నీట్గా కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ వీడియో. మనమైతే మన నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా లైక్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. సో కాల్ మీ ఫర్ యాప్ అని ఒకటి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్లో మీరు మన ఛానల్ నేమ్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అది మీరు టైప్ చేసినట్లయితే మన లోగో వస్తుంది. సో దాని ద్వారా మీరైతే కాల్ చేయగలుగుతారు. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా త్రూ దట్ నేను ఇవ్వగలుగుతాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో తెలిపినా కూడా మేమైతే క్లారిఫై చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో యూనిట్ 4 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ BSc వాళ్ళకి ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో MPCS ఆర్ MPC ఈ 2 గ్రూపుల వాళ్ళకి కామన్గా ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్గా మనం యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3
ఈ 3 యూనిట్లు కూడా మనం ఆల్రెడీ చేసాం. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉన్నాయి, మీరైతే ఒకసారి చూసేయచ్చు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం యూనిట్ నెంబర్ 4ని డిస్కస్ చేయబోతున్నాం. సో కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు అయితే సపోర్ట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మేము ఇంకొన్ని వీడియోస్ అయితే చాలా త్వరగా చేయగలుగుతాం. అలాగే ఇవన్నీ కూడా మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెమ్ వరకు అన్నీ చేస్తున్నాం. అండ్ మీ సపోర్ట్ కానీ ఉన్నట్టయితే మేము ఈ సెమ్ 2 మనం త్వరగా స్టార్ట్ చేస్తాం. దాన్ని మీకు ఎగ్జామ్ ముందు అన్ని డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా మేము చేయగలుగుతాం. కాబట్టి ఒక ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి వీడియోస్ని, ఫ్రెండ్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అందరికీ కూడాను. రైట్, అలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రైట్, ఈ యూనిట్ 4 ఫస్ట్ సెమ్ ఫస్ట్ బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి ఒకసారి ఇక్కడ మనకి యూనిట్ పేరు చూసేస్తే మనకి అన్డాంప్డ్, డాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆక్సిలేషన్స్ అండ్ కపుల్డ్ ఆక్సిలేషన్స్. ఇందులో అయితే మనకి ఈ వీడియోలో ఎస్ఏ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 కూడా మనం ఇక్కడైతే చూడబోతున్నాం. మీరైతే వీడియో స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఆర్ఎల్స్ లైక్ నోట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మీరైతే 5 క్వశ్చన్స్ కూడా చాలా కొద్దిగా లెందీ యూనిట్, పెద్ద యూనిట్. అదే యూనిట్ 2 చూసుకున్నారనుకోండి మీరు జస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. యూనిట్ 1 తీసుకున్నా కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇందులో అయితే మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ అండ్ అబ్టైన్ ఇట్స్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈక్వేషన్ని మనం డెరైవ్ చేయమన్నాడు కాబట్టి సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేషన్ ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ అంతా కూడా డెరివేషన్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు చదువుతూ ఉంటే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది ఈజీగా. ఎస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట ఎస్హెచ్ఎం అంటే. సో అది మనకు తెలిసిందే. సో జస్ట్ ఇలా మీరైతే చూస్తే అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే కొద్దిగా లెందీ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఓకేనా. సో ఎనర్జీ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేషన్. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ డాంప్డ్ వైబ్రేషన్స్, derive an expression for the displacement in the case of damped oscillatory motion and discuss the effect of damping on the natural frequency. సో ఈజీగా లైక్ థియరీ ఉంది కాబట్టి దీన్ని మీకు చదువుతూ ఉంటే కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే ఒక్కొక్క యూనిట్ చేసుకుంటే మొత్తం ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వీడియో ఉంది కాబట్టి 5 వీడియోస్ చూసారనుకోండి 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి చాలా ఈజీగా. మీరు ఒక హాఫ్ అన్ అవర్ అలా వీడియోని చూస్తూ ఉంటే కూడా మనకైతే చాలా తక్కువ టైం పెడుతున్నాను. సో మీరు డెరివేషన్ అది క్లియర్గా నోట్ చేసుకోండి. చేసుకుంటూ ఉండే మీకు లైక్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద మా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు ఏమైనా డెరివేషన్ డౌట్ ఉన్నా ఇది ఉన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నేను చెప్తున్నాను అట్ వెరీ లో ఫీజెస్. మీరు ఎవరైనా కిందన మనకి కాల్ మీ ఫర్ యాప్ అండ్ యాప్ డిస్క్రిప్షన్ ఇచ్చాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని మా షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్ నేమ్ క్లిక్ చేసుకుంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అవుతాం. మేము ఆటోమేటిక్గా మీకు అయితే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇదైతే మనకి క్వశ్చన్ నెంబర్ 2ని చూస్తున్నాం ఇప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ 2 సో టోటల్గా కొద్దిగా లెందీ క్వశ్చన్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే. అండ్ విత్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అనేది అయితే మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు. అండ్ క్వశ్చన్ నెంబర్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ కండిషన్ ఫర్ యాంప్లిట్యూడ్ రెజొనెన్స్ అండ్ థియరీ ఆఫ్ రెజొనెంట్ వైబ్రేషన్. సో ఇక్కడైతే మీకు లైక్ క్లియర్గా చూడొచ్చు థర్డ్ క్వశ్చన్కి సంబంధించి. అండ్ మేము మ్యాథ్స్ వరకు అయితే మీకు కంప్లీట్ లైక్ వీడియో క్లాస్ అవి చేశాము. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మేము ఈ పీడిఎఫ్స్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది, కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది అనేసి మా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకని అన్ని సబ్జెక్ట్స్ చేయడం జరుగుతుంది. సో మిగతా అయితే మేము కంప్లీట్గా అనాలిసిస్ కూడా ఇచ్చాము. అలాగే ఎగ్జామ్స్కి ఇంకొక 1 వీక్ 10 డేస్ టైం ఉంది కాబట్టి మేము ఎలా అంటే హౌ టు గెట్ ఫుల్ స్కోర్ అనేది టిప్స్ అన్నీ కూడా మేమైతే వీడియోస్ చేస్తూ ఉంటాము. మీరు అవి కూడా ఫాలో అవ్వండి. ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అండ్ వాట్ ఈజ్ రెజొనెన్స్, ఎక్స్ప్లెయిన్ యాంప్లిట్యూడ్ రెజొనెన్స్ అండ్ షార్ప్నెస్ ఆఫ్ రెజొనెన్స్. ఆఫ్ కోర్స్ కంప్లీట్గా థియరీ క్వశ్చన్ ఇది అబ్జర్వ్ చేస్తే. సో ఇది మనకి కొద్దిగా లెందీ క్వశ్చనే. డయాగ్రామ్స్ చాలా మస్ట్ అండ్ షుడ్గా రాయాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వరకు అయితే మనకి సో క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్. 7th క్వశ్చన్ మనకి 2 waysలో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే వాట్ ఆర్ కపుల్డ్ ఆక్సిలేషన్స్, వాట్ ఆర్ నార్మల్ మోడ్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆర్డర్లో లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ అన్నీ కూడా 5 తర్వాత 7 ఉంది అలా మారుతూ ఉన్నాయి. బికాస్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మనం కలెక్ట్ చేసి మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని మీకు ఆర్డర్లో ఉండదు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫిజిక్స్ అయితే మనకి
యూనిట్ నెంబర్ లైక్ 4 అయితే మనం చేయగలుగుతున్నాం. సో ఇది ఎంత డెరివేషన్, ఫోర్త్ క్వశ్చన్ అంతా కూడా డెరివేషన్. అయితే 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా లెందీ అవుతుంది యూనిట్. సో ఓకేనే, మీరు లైక్ 3 or 4 క్వశ్చన్స్ అలా నేర్చుకున్నా కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏ ఆర్ బి ఉంటుంది కాబట్టి ఏ కానీ బి కానీ రాయగలుగుతారు. బట్ ట్రై టు కంప్లీట్ ఆల్ దీస్ 5 క్వశ్చన్స్ అనమాట. యూనిట్ నెంబర్ 4కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే బాగుంటుంది, రైట్. సిఎస్ ఆర్ ఎంపీసీ ఎవరైతే ఫిజిక్స్ గ్రూప్ ఉన్నారో వాళ్ళకి యూనిట్ నెంబర్ 5 లాంగ్ ఆన్సర్స్ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ప్రీవియస్గా అయితే మనకి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అన్ని యూనిట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసాం. సో మీరైతే ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్ యూనిట్స్ అన్నీ చూసేయచ్చు అనమాట. విత్ దిస్ మనకి 5 యూనిట్స్కి సంబంధించి లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినట్టు కంప్లీట్ అవుతుంది అనమాట. వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. సో ఇదైతే మనం పీడిఎఫ్స్ అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరైతే క్లియర్గా నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని వీడియోలో నుంచి మీరైతే క్లియర్గా ఉంటే మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట ఇది చదివేటప్పుడు కూడా. సో కంప్లీట్గా థియరీ ఉంటుంది కాబట్టి. సో వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్ అయితే మనకి యూనిట్ నేమ్ వస్తుంది. కొన్ని యూనిట్స్కి అయితే యూనిట్ 4లా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ. మీరు ఈ టాపిక్ నేమ్ అంటే ఏదైతే యూనిట్ నేమ్ ఉందో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోండి, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1లో కలిగి మనం వెళ్ళిపోతే obtain an expression for the velocity of transverse waves along a stretched string. అలాగే పెద్ద క్వశ్చన్ ఉంటుంది బికాస్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. డెడ్యూస్ ఏ ఫార్ములా ఫర్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ వన్ అయితే హెన్స్ డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. ఇది లెందీ క్వశ్చన్ కూడా. యూనిట్లో నేనైతే 4 క్వశ్చన్స్ ఇచ్చాను. టాప్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ వన్ అయితే అప్టైన్ ఎక్స్ప్రెషన్ మనం అప్టైన్ చేయగా దాని ఇప్పుడు డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు క్లియర్గా నోట్ చేసుకుంటే కూడా మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది థియరీ అంతా కూడా. సో డెరివేషన్ ఇదంతా కూడా ఫస్ట్ బిట్కి అయితే మనకి ఎక్కడ వరకు, అండ్ సెకండ్ వన్ అయితే మనకి ఇక్కడ ఉంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. థర్డ్ వన్ అయితే ఇక్కడ ఉంది మనకి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇది మనకి ఓవరాల్గా 3 బిట్స్ అన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్. సో derive an equation for the propagation of transverse waves on a stretched string and obtain its solution. సో ఇది కూడా లుక్స్ లైక్ ఒక డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్స్ క్లియర్గా నోట్ చేసుకోండి. అండ్ చిన్న డెరివేషన్ కూడా ఉంది. సో కొద్దిగా లెంది క్వశ్చన్ ఇదైతే మనకి. సో క్వశ్చన్ నెంబర్ మీకు అక్కడ 4 అని కనిపిస్తుంది, బట్ మనకైతే ఇంపార్టెన్స్లో లైక్ నేను తీసుకున్నాను కాబట్టి 2, 3 అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి తీసేసాను అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అబ్జర్వ్ చేస్తే డిస్కస్ ద మోడల్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అట్ బోత్ ఎండ్స్ అండ్ వాట్ ఆర్ ఓవర్ టోన్స్. అంటే వాట్ ఆర్ ఓవర్ టోన్స్ అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది క్లియర్ కట్గా మనం నోట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అది కావాలి అనుకుంటే మీరైతే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మనకి. సో కాల్ మీ ఫర్ యాప్ ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ ఛానల్ నేమ్ కానీ క్లిక్ చేసినట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వగలుగుతారు ఈజీగా. సో ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో కూడా తెలుపవచ్చు మీకు ఏమైనా డౌట్స్ అంటే. వాట్ ఆర్ అల్ట్రాసోనిక్స్, ఎక్స్ప్లెయిన్ magnetostriction, write an essay on the production, detection, applications of అల్ట్రాసోనిక్స్ వేవ్స్. ఈ క్వశ్చన్ 5 మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటాడు, అందుకని ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా నేర్చుకోండి. దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ సైడ్ హెడ్డింగ్తో క్లియర్ కట్గా ఇచ్చాను. చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో చాలా ఈజీగా వేలో ఉంటాయి ఆన్సర్స్ అన్నీ కూడా. అండ్ మంచి స్కోర్ అయితే మీరైతే అప్టైన్ చేయగలుగుతారు. ఓకేనా. అలాగే మనం ఇది సెమ్ 1కి సంబంధించి వీడియోస్ అన్నీ చేసాం ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ వరకు క్వశ్చన్ అయితే. అండ్ మేము ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మేము నెక్స్ట్ సెమ్ అంటే సెమ్ 2 వాళ్ళందరికీ కూడా మనం ఇంకా వీడియోస్ త్వరగానే మేమైతే లైక్ చాలా త్వరగా ఎగ్జామ్స్ ముందు కాకుండా ముందుగా అంటే లైక్ చాలా ఎర్లీగా మేమైతే వీడియోస్ అది అప్లోడ్ చేస్తాం మీకు సెమ్ 2కి సంబంధించి, రైట్. ఈ 4 క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే మనకి యూనిట్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ యూనిట్ ఫిజిక్స్ యూనిట్ 5 వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్ చాలా ఈజీగా మనమైతే కంప్లీట్ చేయగలుగుతాము. సో ప్రతిదీ మీరు క్లియర్గా నోట్ చేసుకొని మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 1-2 అవర్స్ కానీ అలా కూర్చున్నా కూడా ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది మీకు. ఓకే. సో రైట్. సో అలాగే వీడియో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.